అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేడు తెలంగాణ రాష్ట్రం అంతటా ఒకటే హాట్ టాపిక్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్. అక్కడ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బరిలో ఉన్నాయి. వీటితో పాటు చాలా వరకు నామినేషన్స్ వచ్చాయి. అందులో నిరుద్యోగ ఓయూ జేఏసీ కూడా అక్కడ బరిలో ఉంది. అన్న కాశీనాథ్ గారు, ఓయూ కాశీనాథ్ గారు మనతో పాటు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ఎందుకు మీరు ఈ బరిలో ఉండాలనుకున్నారు? అంటే మీరు ఏం ఆశించి ఈ పోటీలో ఉన్నారు? ఎందుకంటే మేము ఏం ఆశించి ఉండలేదన్న. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా నిరుద్యోగుల్ని మోసం చేసింది. మా కన్నీటి ఆవేదనతోటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం 30 లక్షల మంది నిరుద్యోగుల ఆవేదనతోటి, ఎందుకంటే మేము నష్టపోయాం, మోసపోయాం కాబట్టి మా లాంటి కష్టం పగోడికి కూడా రావద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిలదీయడానికి కోసం మేము అడుగు అడుగున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలని మేము ఎండగట్టడానికి కోసం మేము ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇవాళ జూబ్లీహిల్స్ లో కంటెక్ట్ చేస్తా ఉన్నాను అన్న. అంటే ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు దీని ద్వారా? ఎందుకంటే మీరిచ్చిన హామీలు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మమ్మల్ని ఏ విధంగా అయితే నిరుద్యోగుల పేరుతోటి ఇవాళ అధికారంలోకి వచ్చి మా విద్యార్థులను మోసం చేశారో, మా నిరుద్యోగుల గొంతు ఏ విధంగా అయితే ఉచిత హామీలతోటి మీరు గొంతు కోశారో, అదే విధంగా మీరు ఇస్తున్న మోటో ప్రకారం, మీరు ఇస్తున్న హామీల ప్రకారం, మీరు ఇస్తున్న వాగ్దానాల ప్రకారం దాని గురించి వాళ్ళ నిరుద్యోగుల మొత్తం మేము కలిసికట్టుగా పోరాడుతున్నాం మేము జూబ్లీహిల్స్ లో. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి మీ దృష్టి కన్నా వస్తుంది కానీ రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చినా ఒక్కసారన్నా మా దృష్టి నుంచి, మా తరపు నుంచి ఆలోచించడా? మా బిడ్డలు చచ్చిపోతున్నారన్న, మా అక్క చెల్లెలు చచ్చిపోతున్నారన్న. దీనికి కారణం ఎవరన్నా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అంటే మోసాలకు మేము, దొంగలకి మేము అధికారం కట్టబెట్టిన తర్వాత కూడా అధికారంలోకి మమ్మల్ని నమ్ముకొని, మమ్మల్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా నిరుద్యోగులకు మోసం చేయడంలో ఏదైనా ఉందంటే తిట్ట అని చెప్పడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్న. తెలంగాణ గడ్డ కదా ఇది, పోరాటం చేసినాం కదన్న. ఈ తెలంగాణ గడ్డని మేము పోరాటం చేసి మనం ఇచ్చేసుకుంటే, ఈ తెలంగాణ గడ్డల నుంచి ఒక సింహంను మేము ఊహించుకుంటే చివరికి పిల్లయి ఆ పిల్లి తెలంగాణ బిడ్డల పైన దాడి చేస్తా ఉన్నది. చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇవాళ. పాలిటిక్స్కి వెళ్ళే ముందల మీరు ఏదైతే స్వతంత్ర అభ్యర్థి నిలబడ్డారో మీరు ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసుకుని ఉంటారు కదా, ఒకసారి మీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు కొన్ని చెప్పండి అన్న. అంటే నేను రాజకీయాల్లో రావడానికి కోసం రాలేదన్న. 30 లక్షల మంది నిరుద్యోగులని, వాళ్ళ యొక్క ఆశయాలని కాపాడడానికి. అంటే మీ స్టాండ్ ప్రజా సమస్యలు అన్నిటిపైన, కేవలం నిరుద్యోగుల పైన? నాది ఒక నిరుద్యోగుల పైన మాత్రం. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మా డిమాండ్స్ ఏంటంటే, 65 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యనే పెంచింది. అంటే 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు తగ్గించాలి. రెండోది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బ్యాక్లకు పోస్టులు అనేటువంటి ఇచ్చేయాలి. మరి అదే విధంగా ఇక్కడున్న మరి జీవో నంబర్ 29 అనేటువంటి రద్దు చేయాలి. జీవో నంబర్ 46 అనేటువంటి రద్దు చేయాలి. నా బిడ్డలు, నా తల్లులు, నా అక్క చెల్లెలు యొక్క బిడ్డల్ని ఇవాళ మోసాలు జరుగుతుంది కాబట్టి, ఉద్యోగాలు వస్తలేదు కాబట్టి, ఎవరో ఆంధ్ర వాళ్ళకు కట్టబట్టడం ఎందుకు? మేము తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది ఆంధ్రలో కోసమా? మా బిడ్డల కోసం కదా, మా కోసం కదా. మరి మాకు ఎందుకు ఇవాళ ఉద్యోగాలు వస్తలేవు? మరి 2.5 సంవత్సరాలు అవుతుంది. మాకు రావాల్సిన ఉద్యోగాలు 4 లక్షలు కదా అన్న. మరి ఎందుకు 5,000 ఉద్యోగాలు? ఏటా 2 లక్షలు ఇస్తున్నాడు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి ఎందుకు ఇవ్వలేదని మేము అడుగుతా ఉన్నాం. అడిగిన వాళ్ళ పైన కేసు పెడతారు, ప్రశ్నించిన వాళ్ళ పైన సంఖ్యలు ఇస్తారు, కేసులు పెడతారు, ఎఫ్ఐఆర్ చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాల పార్టీ, ద్రోహం చేసే పార్టీ. మా నిరుద్యోగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి మమ్మల్ని 12 మంది నిరుద్యోగులు చచ్చిపోయినారన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఆ తల్లుల యొక్క కడుపు కోత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసా అన్న? ఈ పార్టీలో ఉన్న నాయకులకు తెలుసా? వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు చచ్చిపోతే ఇవాళ రేవంత్ రెడ్డికి అర్థమయ్యేది. ఎందుకంటే ఉద్యోగాలు లేకపోతే ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తున్నామో, చిక్కడపల్లిలో కావచ్చు, లేకపోతే దిల్సుఖ్ నగర్ లో కావచ్చు, లేకపోతే వరంగల్ లో కావచ్చు, కరీంనగర్ లో కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, బిడ్డలు చదువుకొని ఉద్యోగాలు లేక అక్కడ రూమ్ లోనే మగ్గిపోతా ఉన్నారన్న. దానికి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మీ ఉచిత హామీలకు, 2 లక్షల ఉద్యోగాలకు మేము ప్రలోభితమయ్యాం. అందుకోసం మేము భుజాల మీద తీసుకుని మిమ్మల్ని గెలిపిస్తే చివరికి నువ్వు ఏం చేస్తున్నారు సార్, రేవంత్ సార్ అని మేము అడుగుతున్నాం. అడిగినందుకే మా పైన కేసులు పెడతా ఉన్నారన్న. అంటే కొందరు ప్రశ్న ఏమిటంటే, కేవలం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది రేవంత్ ప్రభుత్వం, మరి అంతకుముందుకు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాయి కదా, కేసీఆర్ ఎన్ని లక్షల జాబులు ఇచ్చిండు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారా? ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరిగింది కాబట్టే, గత ప్రభుత్వంలో అహంకారం పెరిగింది కాబట్టే మా నిరుద్యోగులు బస్ యాత్రలు చేసినాం, రోడ్డు మీదకి వచ్చినాం, గ్రామాలు తిరిగి తల్లుల యొక్క కాలు మొక్కినాం, అక్కల యొక్క కాలు మొక్కినాం, పెద్ద మనుషుల యొక్క కాలు మొక్కినాం. కాలు మొక్కి మీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఇవాళ అధికారంలోకి ఎవరికి తీసుకొచ్చినాం? రేవంత్ రెడ్డికి తీసుకొచ్చినాం. ఎందుకంటే నమ్మినాం. ఆయన కాదు రేవంత్ రెడ్డి,
కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలన్నారు. ఉమ్, మరి దేనికి మార్పు? 12 మంది విద్యార్థుల సమాధుల పైన ఈ మార్పు ఏర్పడిందా? మరి నిరుద్యోగులు చచ్చిపోయినప్పుడు ఇదే మార్పు? ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మా నిరుద్యోగులే కాదు, యావత్ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడతా ఉందన్న. ఓకే. అంటే 2 లక్షల జాబులు ప్రతి ఏటా అంటే పాసిబుల్ అయితే అని ఎట్లా నమ్మిరా మీలాంటి నిరుద్యోగులందరూ? ఎందుకంటే అప్పటికి, ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అన్న. మేము ఎట్లా నమ్మినామంటే, నా మిత్రుడు ఒక రాజు అని ఒకడు ఉంటాడంట. ఓకే. ఎందుకు రాజు అని ఒక మిత్రుడు ఏం చేసిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఓకే. మరి ఆయన ఎలాగైనా సరే ఉద్యోగం కొట్టాలనే ఆశతోటి, ఆకాంక్షతోటి ఆర్సీ రెడ్డిలో 2 సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నాడు అన్న. ఓకే. కోచింగ్ తీసుకున్న తర్వాత ఆయనకు నాన్న లేడు, ఉమ్, అమ్మ ఉంది 60 సంవత్సరాలు. వాళ్ళ అమ్మ కూడా కూలీ పని చేస్తుంది. కూలీ పని చేసి నెలకు 5,000, 7,000 పంపిస్తా ఉంటది. ఓకే. ఎందుకంటే ఆయనకు ఆర్థిక వనరులు ఏది లేవు. అవును. కాబట్టి 2 సంవత్సరాల నుంచి వస్తుంది అని చెప్పి ఈ మధ్యనే ఆయన ఉమ్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బలైపోయాడు, చనిపోవడం జరిగింది. ఆయన రాజు కుటుంబానికి మా మిత్రుడిని వాళ్ళ కోల్పోయినాం. దానికి కారణం ఎవరన్నా? ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం కదా. చనిపోయిన నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందన్నా? అంటే నిరుద్యోగుల శవాల పైన, విద్యార్థుల శవాల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆటలు ఆడుతుందా? మమ్మల్ని నమ్ముకొని మేము గెలిపించి మా భుజాల పైన తీసుకొచ్చి నేను సింహాసనం ఎక్కిస్తే ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు? దేనికి సాంకేతం? ఓకే. దేనికి సాంకేతం అని అడుగుతా ఉన్నాం అన్న మేము ఇవాళ. ఓకే. అంటే మీరు ప్రాక్టికల్ గా మీ ఫ్రెండ్ గురించి ఎగ్జాంపుల్ చెప్తుంటే చాలా బాధిస్తున్నానా, కానీ విషయం ఏంటంటే గ్రౌండ్ లో ఇంకొక గాసిప్ ఉంది మీ మీద. వీళ్ళంతా బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు, ఈ నిరుద్యోగులు కానీ ఈ విధంగా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు. కాంగ్రెస్ ను గెలిపించొద్దు అనేది వీళ్ళు కంకణం కట్టుకున్నారు. వీళ్ళు గెలవాలని కూడా ఇక్కడ ఆ చేయట్లేదు ప్రచారం అనేది ఒక గాసిప్ ఉందన్న. దీని గురించి మీరేం చెప్తారు? మేము ఎందుకంటే అన్న. కాంగ్రెస్ గురించి ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఉన్నది అధికారులు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము కాంగ్రెస్ కి ఎందుకు ఓటేద్దాం అంటే, మేము గెలవాలనుకుంటున్నాం. 30 లక్షల మంది అది ఓకే, మీరు గెలిపించాలనుకుంటున్నాం. గెలవాలని కోరుకుంటే ఓకే, కానీ కొంతమంది మీలాంటి నిరుద్యోగి పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారు అన్న. ఓకే, మీరు పేడ్ ఆర్టిస్ట్ నేను అనుకున్నారు. పేరు చెప్తున్నా డైరెక్ట్. సరే అన్న. మీలాంటి నిరుద్యోగిని సరే అన్న, మీరు అస్మా, paid అస్మా ఆమె ప్లకార్డ్ పెట్టుకొని కాంగ్రెస్ ను గెలిపించొద్దు అంటుంది. ఆమె కూడా మీలాంటి ఒక సీరియల్ నెంబర్ వచ్చింది, టార్చ్ బేరర్ వచ్చింది, దాన్ని పట్టుకొని ఆమె ప్రచారం చేయొచ్చు. కానీ కాంగ్రెస్ కు ఓటు అంటుంది. అలాంటప్పుడు సాధారణంగా సందేహం వస్తుంది అందరికి. ఎందుకంటే ఆస్మా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయింది కదా. ఆమె కూడా మా చెల్లెనే కదా. ఎందుకంటే మేము పేడ్ ఆర్టిస్ట్ నిజంగానే అయి ఉంటే, ఓకే. మరి నిజంగానే మాకు ఏదో పార్టీ మాకు డబ్బులు ఇచ్చి ఉంటే 10 లక్షలు 15 లక్షలు ఇచ్చింది అనుకోండి. ఓకే. మరి మేము ఎందుకు ఇవాళ జూబ్లీస్ లో పోటీ చేస్తాం? మేము ఎందుకు 30 లక్షల విద్యార్థుల తరపు నుంచి మేము కొట్లాడతాం? మేము ఎందుకు సమస్యల పైన కొట్లాడతాం? ఎందుకు కేసులు పెట్టినా, ఎందుకు తెలంగాణ యొక్క ప్రజల గురించి, తెలంగాణ యొక్క భవిష్యత్తు గురించి, తెలంగాణ యొక్క ఆత్మ గౌరవం గురించి, పిల్లల గురించి మేము ఎందుకు ఆలోచిస్తాం? ఎందుకంటే మేము మోసపోయినాం కాబట్టి. మాకు 15 లక్షల పెద్ద సమస్య కాదన్న. మేము సంపాదించుకోగలుగుతాం. మేము పీజీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, బిఎడ్లు, సెంట్రల్ యూనివర్సిటీ చదువుకుని నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఇప్పుడు చదువుతున్నా. మేము ఒక సంవత్సరంలోనే 5-6 లక్షలు సంపాదించుకోగలుగుతాం. లేదంటే ఇదే డబ్బులు తీసుకొని బెంగళూరు లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవచ్చు, మేము గ్రామాలకు వెళ్ళిపోవచ్చు. మేము ఏ పార్టీ దగ్గర రూపాయి కూడా ఒక పైసా తీసుకుంటే నిరూపిస్తే, నేను ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ నేను చెప్తున్నా కదా, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ అపోజిట్ ఎదురుగానే నేను ఉరి దాడి వేసుకుని వస్తాను. అయితే ఏం లేదు గాసిపు, కేవలం కేటీఆర్ దగ్గర తీసుకున్నారేమో ఇలాంటి నిరుద్యోగ జేఏసీ సంఘాలు అనేది ఒకటి ఉంది అన్నట్టు అట్లా. ఎందుకంటే నేను కేటీఆర్ గారిని కూడా నేను ఫోన్ లో చూడడమే, టీవీలో చూడడమే, ఎప్పుడు కూడా ఇప్పుడు దాకా స్వయంగా కలవలేదు, మాట్లాడలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో కొంతమంది మిత్రులు ఉంటారు నాకు. బీఆర్ఎస్ ఉంటారు, బీజేపీలు ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు, క్యాంపస్ లో, ఉస్మాన్ యూనివర్సిటీలో. కానీ వాళ్ళతో కలిసినంత మాత్రాన మనం పేడ్ ఆర్టిస్టులు అయిపోతామా? మనకు ఎందుకంటే బీఆర్ఎస్ లో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సీనియర్ మోస్ట్ లీడర్లు, వాళ్ళతో మనకి ఎలాంటి సంబంధం లేదు. కేవలం మాకు సంబంధం ఉందే తెలంగాణ బిడ్డల గురించి, 4 కోట్ల మంది ప్రజల గురించి, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి మాకు సంబంధం ఉంది. కాబట్టి మేము ఇవాళ కన్నిటిని కూడా చంపుకొని మా యొక్క కడుపును మార్చుకొని, ఎందుకంటే ఉద్యోగం లేకపోతే నా తమ్ముడు, నా అక్క 12 గంటలు 14 గంటలు పొద్దున 4 గంటలకు లేసి రాత్రి 8 గంటల దాకా ఇదే కుర్చీ పైన కూర్చొని చదువుకొని బ్యాక్ పెయిన్ వస్తున్నా కానీ ఒక లక్ష్యం నిర్వహించి, ఆ లక్ష్యం కోసం ఎలాగైనా సరే నేను ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగం సంపాదించిన తర్వాత నా బంధువులకు మొహం చూపిస్తా, మా అమ్మకు మొహం చూపిస్తా, మా నాన్నకు మొహం చూపిస్తా, నా గ్రామానికి మొహం చూపిస్తా. ఉద్యోగ లక్ష్యమే కాబట్టి, ఉద్యోగం నమ్ముకొని వస్తున్నా కాబట్టి, ఉద్యోగం నాకు భవిష్యత్తు కాబట్టి, ఆ ఉద్యోగం నమ్ముకొని ఇవాళ హైదరాబాద్కు వస్తే చివరికి ఉద్యోగాలు రాకపోతే చాలా మంది ఉరేసుకొని ఉద్యోగాలు రాకుండా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. దీనికి ఎవరన్నా కారణం? మా కడుపు కాలింది కాబట్టి, మా కడుపు మంటలే కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఓడగొట్టాలని మేము తిరుగుతా ఉన్నాం. మేము జూబ్లీస్ తిరుగుతా ఉన్నాం, గడప వెళ్తా ఉన్నాం. మేము ఎందుకు? మాకు జరిగిన మోసానికి ఎవరు కూడా జరగద్దు. ఎందుకంటే మెగా డిఎస్సి పేరుతోటి కూడా మోసం జరిగింది.
మెగా కానిస్టేబుల్ వేస్తానని మోసము, మరి అనేక రకాల 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు. మరి ఇవాళ గ్రూప్ 1 లో కూడా ఓకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఇవాళ ఉద్యోగం రానివ్వకుండా జీవో నంబర్ 29 ద్వారా డబల్ హాల్ టికెట్ ఇచ్చి అదే కోటి ఉమెన్స్ కాలేజ్ లో అత్యధిక మంది ఏ విధంగా అయితే ఉద్యోగాలు వస్తాయి, మరి నా బీసీ సోదరునికి ఎందుకు రాదు, నా ఎస్టీ సోదరునికి ఎందుకు రాదు, నా ఎస్సీ సోదరునికి ఎందుకు రాదు, నా మైనార్టీ సోదరులకు ఎందుకు ఉద్యోగాలు రావు? గ్రూప్ 1 వాళ్ళ లక్ష్యం కదా, ఆ లక్ష్యాన్ని నమ్ముకున్నారు కదా, మా ఉద్యోగం కోసం కొట్లాడిన కదా, తెలంగాణ భవిష్యత్తు కోసం మేము పని చేయాలని ఇచ్చేస్తే గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు, అమ్ముకునే కార్యక్రమం జరిగింది. మేము చెప్పిన విషయం కాదు, హైకోర్టే చెప్పింది. ఆ తీర్పు కూడా మీరు చూశారు. అవును. మరి దీనికి కారణం ఎవరన్నా? ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందా లేదా? మరి మేము క్వశ్చన్ ఏంటంటే ఈ నిరుద్యోగులు ఏ ప్రభుత్వంలోనే దగాబడ్డారు. సో ఇప్పుడు ఓయూ కాశీనాథ్ వల్ల ఏం జరగబోతుంది, కొత్తగా ఏం ఉపయోగం ఉండబోతుంది ఇప్పుడు మీరు బరిలో ఉండడం వల్ల? అంటే ఇంపాక్ట్ ఏమైనా ఉండబోతుందా? ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటన్నా, నేను జూబ్లీస్ లో గెలవడానికి ట్రై చేస్తా. ఒకవేళ ఓడిపోయినా గానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం, కాంగ్రెస్ అభ్యర్థిని మాత్రం అక్కడ గెలవనీయ. నా కంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఏ పార్టీనా గెలవని. అంటే ఇప్పుడు నిన్ను చూసి రేవంత్ రెడ్డి భయపడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాబులు రిలీజ్ చేశాడా? నన్ను చూసి భయపడనని చెప్తలేను, 30 లక్షల మంది నిరుద్యోగులను చూసి భయపడుతున్నారు. మమ్మల్ని చూసి భయపడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఎక్కడ ప్రచారానికి వెళ్ళిన ఒక 30-40 మంది 50 మంది పోలీసులు ఉంటున్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ ఎప్పుడు మాకంటే ముందే ఇంటెలిజెన్స్ ఉంటున్నది. ఇంటెలిజెన్స్ ఎందుకు ఉండదు? ఎందుకంటే అదే ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు ఇస్తలేదు, దానిపైన రిపోర్ట్ తీసుకొస్తలేడా? దానిపైన రిపోర్ట్ ఇవ్వాలి కదా. మమ్మల్ని అడ్డుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లాభం? అదే 1% ఫలితం ఉండబోతుందా అనేది 1% కాదన్న, 100% ఫలితం ఉంటది. మీరు చూడండి, ఇదే 14వ తారీఖు నాడు మళ్ళీ ఇదే మీ ముందుకు వస్తా. పక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టకపోతే ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి, అవసరం నోట ఓటేసుకోండి, పార్టీలు కూడా అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవాలంటే నోట ఓటేసుకోండి. నేను గెలవడానికి కాదు, జూబ్లీస్ ప్రజలను గెలిపించడానికి వస్తున్నాను. ఎందుకంటే జూబ్లీస్ ప్రజలను చైతన్యం చేయడానికి వస్తున్నాను. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగుల ఆత్మ గౌరవం బతుకుండాలంటే, మాకు ఉద్యోగాలు రావాలంటే, నా అక్కకు ఉద్యోగాలు రావాలంటే, నా చెల్లెకు ఉద్యోగాలు రావాలంటే ఈ ప్రభుత్వం ఓడిపోవాలి. ఇక్కడ సమస్య ప్రతీకారం కాదు కదా. బీఆర్ఎస్ దగా చేసింది, కాంగ్రెస్ దగా చేసింది. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ నోడిస్తే రేపు బీజేపీ వస్తే అది దగా చేస్తాయి నిరుద్యోగుల్ని. దీనికి ఆల్టర్నేట్ ఏదో కావాలి కదా, ప్రత్యామ్నాయం. ఇది ప్రతీకార సమస్య కాదు కదా. ఎందుకంటే అన్న ప్రతి ఒక్క పార్టీ నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని మోసం చేస్తుంది. అవును, ఏ పార్టీ కూడా. నేను ఏమంటున్నా అంటే మీరు గెలవాలి, మీలాంటి నిరుద్యోగులు గెలవాలి, నిరుద్యోగుల బాధను మీరు పరిష్కరించాలి. వీళ్ళు ఓడిపోవాలనడం వల్ల పరిష్కారం కాదు కదా అనేది నా క్వశ్చన్ అన్న. అయితే మంచి క్వశ్చన్ అన్న. ఎందుకంటే మన ప్రజల సమస్యలు ఎక్కువ ఎవరికి తెలుస్తుందంటే చదువుకున్న మేధావులకు, చదువుకున్న యువకులకు మాత్రమే తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ రాజకీయంలోకి రావాలి. డబ్బుల కోసం ఆశించొద్దు, పదుల కోసం ఆశించొద్దు, పని కోసం, ఫలితం కోసం, ఇక పేద ప్రజల కోసం ఇవాళ రాజకీయంలో యువకులు వస్తే, చదువుకున్న మేధావులు వస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం మారిపోతుంది. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి చదువు రాదు, చదువు విలువ తెలియదు. ఎందుకంటే ఆయనకు ఒకటే తెలుసు, ఎందుకంటే రెడ్ హ్యాండెడ్ గా ఓటుకు నోటు సమస్యల్లో దొరికిపోయాడని మీకు కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం కాదు, ప్రపంచానికి తెలుసు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా దోచుకుంటున్న ఎందుకు? తెలంగాణ రాష్ట్రం దోచుకొని సోనియా గాంధీకి ఢిల్లీకి ఎందుకు డబ్బులు పంపిస్తున్నాడు? మా బిడ్డలు ఎటువైనా పర్లేదు, నీ కొడుకులు, నీ బిడ్డ, నీ కుటుంబం చల్లగా ఉండాలి, తెలంగాణ యొక్క బిడ్డలు చచ్చిపోవాలి. ఏ నోటిఫికేషన్ ఇచ్చిందన్న? మధ్య నోటిఫికేషన్. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలంటే మధ్య 2 నెలల సమయం ఉంది దానికి. ఆయన కూడా అంత లోపలే దాని నోటిఫికేషన్ ఇచ్చిండు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇంతవరకు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మీరు చెప్తున్నారు కదన్న, లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా గెలవడు స్థానిక సంస్థలు. ఓడిపోతాడని రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. ఎందుకంటే ఆ భయం ఉన్నది. ఎందుకంటే ఎన్నికలు జరుపుతాడా? ఎందుకు? దానికోసమే కదా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. అందుకోసం 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది దేనికి? ఎందుకంటే బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన కూడా లేదు. కానీ తప్పని పరిస్థితుల్లో ఏదో డ్రామాలు చేసుకుంటా, ఏదో నాటకాలు చేసుకుంటా, ఎలాగైనా సరే మేము ఇస్తున్నాం, మా పార్టీ ఇస్తున్నది డప్పు కొట్టుకోవడం తప్ప ఏదో ఏం కాదు. ఎందుకంటే నిజంగా చేస్తుంటే ఎందుకు మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎందుకు లేట్ అవుతున్నాయి? 2 సంవత్సరాలు అయిపోతుంది కదా. మరి ఇప్పుడు 10 2 సంవత్సరాలు వాళ్ళు అప్పు చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. వాళ్ళు కూడా ఏం చేయాలన్న? అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తిగా చెప్పండి అన్న, ఈ బీసీలకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇస్తే ఇవ్వడం కరెక్ట్ అంటారా? ఎందుకంటే 42% కాదన్న, వాళ్ళకు 52% ఇచ్చినా తక్కువే. ఎందుకంటే 2% కూడా లేని రెడ్డి వాళ్ళకి
10% ఈడబ్ల్యూఎస్ కోటదారు మీరు రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు మరి నా బీసీ సోదరులు ఇవాళ 60% తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ ఓట్లు లేకపోతే కాంగ్రెస్ రెడ్డి వెళ్ళాడు అని చేరలేదు, ఆయన లేడు అసలు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాలా. మరి ఏ విధంగా అయితే నువ్వు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తా అంటున్నావో మరి దాన్ని కూడా కాంపిటీషన్ పెట్టు. మరి నోటిఫికేషన్ ఎట్లా ఇస్తలేవు, దీన్ని కూడా ఎగ్జామ్ ద్వారా జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎగ్జామ్ ద్వారా ఫిల్ చేయి. ఫిల్ చేయి, ఆదర్శంగా ఉంటుంది కదా. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు వస్తారు జడ్పీటీసీ, ఎంపీటీసీ. అంటే జూబ్లీహిల్స్ ప్రచారం విషయానికి వస్తానా, మీరు స్పెషల్ అట్రాక్షన్ అయిపోయారు. ఎందుకంటే కొంతమంది మాత్రమే ప్రచారం చేస్తారు, ప్రధాన పార్టీలతో పాటు మీలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే. మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్లో ప్రచారం చేస్తారు. ఒకరోజు భిక్షాటన చేస్తూ చిలక జోషం చెప్పించుకుంటూ, ఇంకొక రోజు కళ్ళ గంతలు పెట్టుకుని, ఇంకా మేము విన్నాం ఏంటంటే అరగుంటు ప్రదర్శన కూడా చేయబోతున్నారనేది విన్నామన్నా. ఏంది అసలుకి ఈ వినూత్న రీతిలో ప్రచారం చేయాలని ఎందుకు అనిపించింది మీకు? తెలంగాణలో మార్పు కోసం అన్న, తెలంగాణ ప్రజల మార్పు కోసం ఒక చదువుకున్న యువకుడు, ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నుంచి చదువుకుంటున్నా గానీ, పీజీ చేస్తున్నా గానీ కేవలం భిక్షాటన చేస్తున్నా అన్న. ఈ ప్రభుత్వం వల్ల నేను రోడ్డు మీదకి వచ్చి బిచ్చగాల కంటే హీనం అయిపోయింది అన్న మా బతుకు. ఎందుకంటే భిక్షం ఆడుకున్నాం, ఎందుకంటే అర్ధనగ్న ప్రదర్శన చేసినాం. ఇదే బోరబండలో సెట్ ఇప్పుకొని ప్యాంటు మీద బనెలు కూడా లేకుండా మా ఆత్మ గౌరవాన్ని చంపుకొని రోడ్డు మీదకి వచ్చి మేము అర్ధనగ్న ప్రదర్శన చేసినాం. మా అంతరాత్మకు తెలుసు ఆ బాధ ఏందో. ఎందుకంటే నీకు తెలిస్తే అర్థమయ్యేదన్న, మీకు తెలిస్తే మీకు కూడా అర్థమయ్యేది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది, ఆయన రేవంత్ రెడ్డి చూడలేడా? కళ్ళ గంతులు కట్టుకున్నాం ఎందుకు? నీవు ఇచ్చిన హామీలు కనిపిస్తలేవా అని. మరి చేతులు సంఖ్యలో వేసుకునేందుకు? నువ్వు ప్రశ్నించుల పైన ఎందుకు సంఖ్యలు వేస్తున్నావు అని. మరి ఇన్ని వినూత కార్యక్రమాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి యొక్క మనసు ఎందుకు కరుగుతలేదు? ఎందుకు తెలంగాణ ప్రజల పైన నిజంగా నీకు ప్రేమ ఉంటే, నిజంగా నువ్వు మంచి చేయాలనుకుంటే, నిజంగా నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించాలనుకుంటే ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపు నుంచి ఉంటలేవు? ఎందుకు నిరుద్యోగుల తరపు నుంచి ఉంటలేవు? అంటే ఇది ఎంత కేవలం రాజకీయ స్వలాభం కోసమా, దోచుకోవడం కోసమా? మా నిరుద్యోగులు అంటే అంత చులకన అయిపోయిందా? మేము గెలిపించిన మేము దేవుళ్ళు కదా, మీకు మీ తలరాత మార్చినాం కదా మేము. ఎందుకంటే జీవితంలో ఇంకా 100 సంవత్సరాలైనా నువ్వు ముఖ్యమంత్రి అవుతావని మీ కుటుంబ సభ్యులు కూడా కలగనలేదు. కానీ ఆ కళని మేము సాకారం చేసినాం. నీకు ముఖ్యమంత్రి పదవిని మేము నిరుద్యోగులు మేమంతా ఏకమై నేను కట్టబెట్టినాం. మరి ఆ విశ్వాసం కూడా ఉండాలి కదా రేవంత్ రెడ్డికి. మరి ఆ విశ్వాసం ఎందుకు తెలంగాణ ప్రజల పైన, విద్యార్థులు, నిరుద్యోగుల పైన లేదు? మరి ఎందుకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటలేవు? మరి మేమిచ్చి నేను తీసుకొచ్చి, ఒక సామెత ఉంటదన్న పల్లెటూరులో, ఏరి కోరి మొగని తెచ్చుకుంటే ఎగిరి తండ్రి అంటే ఆ సామెత మీకు కూడా తెలుసు. అంటే నిరుద్యోగులు తీసుకొచ్చి ఏరుకోరి తెచ్చుకున్నాం, మా నిరుద్యోగులు ఎగిరి అంటున్నాడు. ఏమన్నా అడిగితే మీ బతికెంత, మీరెంత, నిరుద్యోగులు ఎంత, లేకపోతే పోలీసులతో అమ్మ నా బూతులు తిప్పియడం, లేకపోతే వాళ్ళతోటి మా పైన దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అన్న ఇది? అంటే మీరు నిరుద్యోగుల గురించి మంచి స్టాండ్ తీసుకుని చాలా జెన్యున్ గా ఫైట్ చేస్తున్నట్టు మీ మాటల్లో తెలుస్తుంది. బట్ ఇదే రేవంత్ రెడ్డి గతంలో మా జర్నలిస్టులను గొట్టాలు పట్టుకున్న ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అయిపోయినని మమ్మల్ని అవహేళన చేశాడు. అదే మాదిరి మిమ్మల్ని కూడా ఈ మధ్య ఒకటి ఫేమ్ కావడానికి అందరు వస్తురు, నిలబడుతురు అని ఈ విధంగా కామెంట్ చేస్తే, అంటే గతంలో బర్రెలక్క గురించి కూడా నెటిజన్స్ నుంచి చాలా నెగిటివ్ పొందింది ఆమె. సో అట్లా కామెంట్ చేసే వాళ్ళకి ఏం చెప్తాను? ఎందుకంటే అన్న మేము ఎందుకంటే సొంతంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జూబ్లీస్ యొక్క ప్రజల యొక్క తలరాతలు మార్చుకోవడానికి, ఎందుకంటే మేము రాజకీయం కోసమో, డబ్బుల కోసమో, లేకపోతే బర్రెలక్కలాగా మోసం చేయడానికి మేము రాలేదు. మేము జూబ్లీస్ మోసం చేసిందంటే నాకు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ నేను మోసం అని వాడను, ఎందుకంటే ఆమె అంతరాత్మకు వదిలేస్తాను. ఎందుకంటే మోసం అని ఎక్కడ నేను వాడ. బర్రెలక్క చేసిన పని మంచిదే, కానీ ఎక్కడో ఒక చోట లొంగిపోయింది. ఆ లొంగిపోవడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని కూడా నమ్ముతలేరు, విద్యార్థులు కూడా నమ్ముతలేరు. ఎవరిని కూడా నమ్మకపోవడం వల్ల ఆమె వల్ల, ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి కూడా మద్దతు వచ్చింది ఆమెకు. ఇవాళ నిరుద్యోగులు కూడా ఎందుకు నమ్ముతలేరంటే కొంతమంది స్వలాభం కోసం వాడుకుంటారు, కొంతమంది వల్లనే ఇవాళ నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తారన్న. ఎందుకంటే జెన్యున్ గా కొట్లాడేటోళ్ళు, జెన్యున్ గా పోరాటం చేసేవాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇవాళ విద్యార్థుల కంటే చదువు రాని వాళ్ళు చాలా నయమన్నా. ఎందుకంటే వాళ్ళ ఓటు చాలా 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాస్తో కూస్తూ న్యాయం బతుకుందంటే చదువు రాని వాళ్ళని మాత్రమే బతుకుంది. చదువుకున్న వాళ్ళు ఈ తెలంగాణలో న్యాయాన్ని చంపేస్తున్నారు. ఎందుకంటే ఈ న్యాయం ఇప్పుడు తెలంగాణ ఎక్కడ దాకా వచ్చిందంటే మేధావులు వాళ్ళ మౌనం వహిస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో ఇదే మేధావులు బయటకు వచ్చి ప్రశ్నించిన గొంతులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ మేధావుల యొక్క గొంతులు ఎక్కడ మూగబోయినాయి, ఎక్కడున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. మా యువకులు ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా మాకు అండగా రావాల్సింది కదా మేధావులు. చెప్పగలుగుతారా? 1-2 పేదవాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోదండరాం కావచ్చు, ఎందుకంటే ఇదే పార్టీలో ఆకును మురళి కావచ్చు, లేకపోతే అనేక రకాల మంది వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. లేదా మీరు అనుకున్నట్టు అంతర్గతంగా ఏమైనా ముడుపులు చెల్లించి ఉంటారు?
పక్క ముడుపులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఒకటి అన్న వాళ్ళకి డబ్బులు కావాలా, అధికారం కావాలా, పదవులు కావాలా. ఓకే తెలంగాణ ప్రజల యొక్క బతుకు అవసరం లేదు, ఓకే తెలంగాణ యొక్క బిడ్డల బతుకు అవసరం లేదు, ఓకే విద్యార్థుల బతుకు అవసరం లేదు, నిరుద్యోగులకు బతుకు అవసరం ఓకే లేదు. అంటే ఈ ఎలక్షన్స్ లో నవంబర్ 11 జరగబోయే ఎలక్షన్స్ లో ఓయూ కాస్నాథ్ కు ఎన్ని ఓట్లు రావచ్చు అని మీరు అభిప్రాయపడుతున్నారు? అన్న నాకు తెలిసి అయితే ఒక 20,000 ఓట్లు అయితే నేను తెప్పించుకోగలను అన్న. 20,000 ఓట్లు తెప్పించుకోగలను. అవసరం అనుకుంటే నేను ఇంకా వినూత కార్యక్రమం వల్ల నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో తక్కువ టైంలో ఉన్నా కానీ నేను ఇప్పటికే షేక్పేట్ తిరిగినన్న, షేక్పేట్, రేవంత్ నగర్, బోరాబండ, మళ్ళీ అదే విధంగా వచ్చేసి ఇక్కడ కొన్ని ప్రాంతాలు తిరిగినాం. ఆయన ఏమంటారు తెలుసా, కేవలం మేము బిచ్చగలకన్నా ఓటేస్తాం లేదా నోట కన్నా ఓటేస్తాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఓటేయం. అవసరం కూడా మేము నిరుద్యోగులకు మేము గెలిపించుకుంటే చాలా మంచిది. మా కొడుకు మోసపోయిన బిడ్డ, నా బిడ్డ కూడా మోసపోయింది బిడ్డ, నువ్వు మోసపోవడానికి, నువ్వు చావడానికి మా మనసు ఒప్పుతలేదు మాకు. కాబట్టి నిన్ను ఓట్లేస్తాం బిడ్డ, నువ్వు తిరుగుకున్నా పర్లేదు, నీ కష్టం మేము చూస్తున్నాం బిడ్డ. ఎందుకంటే ఒక సొంత తల్లి ఏ విధంగా అయితే మమ్మల్ని చెప్తుందో, సొంత తల్లి చెప్తున్నట్టు మేము ఏ గడపకి వెళ్ళినా తాగడానికి నీళ్ళు ఇస్తున్నారు, కూర్చోడానికి కుర్చీ మీద కూర్చోబెట్టి సొంత కన్న తల్లిలాగా మమ్మల్ని ప్రేమ అభిమానాలు పొందుతా ఉన్నాం, మేము చూపిస్తా ఉన్నాం. అంటే మీరు అన్నట్టు ఒకవేళ 20,000 ఓట్లు మీకు పడే అవకాశం ఉంటే మీరే కీ రోల్ ప్లే చేయబోతున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఒక పార్టీ గెలవడానికి కానీ ఒక పార్టీ ఓడిపోవడానికి. మరి ఈ క్రమంలో 9th వరకు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది కదా, ఏదైనా పెద్ద పార్టీ వచ్చి లైక్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వచ్చి పెద్ద మొత్తంలో ఆఫర్ ఇస్తే కాశీనాథ్ పుచ్చుకోగలుగుతాడా? అది అసాధ్యం అన్న. ఎందుకంటే ఎవరన్నా మీ అనుచరులకు తెలియకుండా, తోటి నిరుద్యోగులకు తెలియకుండా లోపలి ఇంట్లో 4 గోడల మధ్యలో ఒక సూట్ కేసు తీసుకొస్తే కాశీనాథ్ దాన్ని తీసుకోడన్నా. ఎందుకు తీసుకోడంటే చదువుకున్నోడికే చదువు వేళ తెలుసు. ఎందుకంటే చదువుకున్నాడు ఎవరు కూడా లొంగిపోడు. ఎందుకు నాకు డబ్బులే కావాలంటే సంపాదించు. ఇంత ముందే చెప్పాను, సూట్ కేసులే నేను తీసుకుంటే ఇప్పటిదాకా ఇంత కొట్లాడను, ఇంత నిరసన కార్యక్రమం తెలియజేయను, మరి ఈ విధంగా నిలబడను, మీ దాకా ఇక్కడ దాకా రాను. అప్పుడే నేను ఎంతో కొంత తీసుకుని పక్కన జరుగుతా. ఎందుకంటే మీ డబ్బులకు నేను ఆకర్షితులు కాను. నేను తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కొనలేరు మీరు, తెలంగాణ నిరుద్యోగులకు భవిష్యత్తు అసలే కొనలేరు. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు మీరు కొంటా అంటే రేవంత్ రెడ్డి మూర్ఖత్వం అవుతుంది అది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎందుకంటే డబ్బులు మోసిన చరిత్ర ఉన్నది, డబ్బులు తీసుకొచ్చిన చరిత్ర ఉన్నది, దొరికిన చరిత్ర ఉన్నది కాబట్టి డబ్బులతో కొనగలుగుతారు అనుకుంటున్నారేమో కానీ మా నిరుద్యోగుల విద్యార్థిని కొనలేడు. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలకైతే అసలే కొనలేడు. మేము ఎప్పటికప్పుడు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము నిజం చెప్పడానికి ఎవరైనా అప్రోచ్ అయ్యారా అన్న? మాకు అప్రోచ్ అంటే కొంతమంది ఫోన్ చేశారన్న, ఎందుకంటే మీరు జరిగిపోండి, లేదంటే మీకు ఎంత డబ్బులు కావాలంటే మేము ఇస్తాం, ఎందుకంటే మీరు ఉంటే లేకపోతే దాడులు కూడా రేపటి జరగచ్చు, ఒకవేళ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతే మీ పైన మేము దాడి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉంటే కొంతమంది చెప్పారు. కొంతమంది మీరు దాడులు చేసినా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, విద్యార్థుల కోసం మేము చావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. మేము చంపితే మా అయితే ఏం చేస్తారు, నా దగ్గర ఉన్నది ప్రాణమే కదా, ఆ ప్రాణం తీసేస్తారు కదా, అంతకంటే ఎక్కువ ఏమవుతుంది ప్రభుత్వం దగ్గర. నాలంటే చాలా 1200 మంది విద్యార్థులు చచ్చిపోతే కానీ తెలంగాణ రాష్ట్రం రానప్పుడు, ఇప్పటిదాకా 12 మంది చచ్చిపోతే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆగనప్పుడు చివరి సాగు అవుతుందేమో, చివరిసారి నేను చచ్చిపోతానేమో. నా తెలంగాణ బిడ్డల కోసం సావడానికి సిద్ధంగా ఉన్నా, నా తమ్ముల కోసం సావడానికి సిద్ధంగా ఉన్నా, కానీ పోరాడుతా. ఎందుకంటే ఏ విధంగా అయితే నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలోకి తీసుకొచ్చి గ్రామాలు తిరిగి, జిల్లాలు తిరిగి ఏ విధంగా తీసుకొచ్చినో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కూడా కీలకంగా నేను పాత్ర పోషిస్తా. అదే జూబ్లీస్ కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క తలరాతను మార్చడానికి విద్యార్థులు పనిచేస్తాం, నిరుద్యోగులను పనిచేస్తాం. అవసరం అనుకుంటే ఆయన రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం, రాజకీయ సమాజ్ చేస్తాం. మేము మా ఎవరితోటో పెట్టుకో, ఎందుకంటే మేము దొంగతనం చేసేటోళ్ళం కాదు, మేము మోసం చేసేటోళ్ళం కాదు, మేము దోచుకునేటోళ్ళం కాదు. మేము విద్యార్థులు మాతో పెట్టుకోక ఇద్దరితో పెట్టుకోవద్దు రేవంత్ రెడ్డి. ఒకటి రైతులతో పెట్టుకున్న, ఏ ప్రభుత్వమైనా రైతులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం ముందుకెళ్ళిన సందర్భం దాఖలాలు లేవు. 28 లో రేవంత్ రెడ్డిని దించేస్తారు, పక్క దించేస్తాం మనం. 100% ఈ ప్రభుత్వాన్ని దింపేస్తాం. మరి ఏ ప్రభుత్వం మా నిరుద్యోగుల పక్షాన ఉంటుందో, ప్రజల పక్షాన ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తాం. ఆ ఏ ప్రభుత్వం కావచ్చు. ఎందుకంటే కమిట్మెంట్ ఎవరు ఇస్తే వాళ్ళ పక్షాన కమిట్మెంట్ అది. ఎందుకంటే అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అవుతుంది, విద్యా వ్యవస్థలంతా మూతపడ్డాయి. ఎందుకంటే 6,000 కోట్లు బకాయిలు చెల్లించలేని ఈ ప్రభుత్వం, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన చేతిలోనే పెట్టుకొని, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఇవాళ చదువుకు దూరం అవుతున్నారన్న. వీళ్ళ కొడుకులు, వీళ్ళ బిడ్డలు అమెరికాలో చదువుతారు, లండన్ లో చదువుతారు. మరి ఎస్సీ ఎస్టీ బిడ్డలు చదివితే ఉపాధి ఎక్కడ, ఉపాధి అవకాశాలు ఎక్కడ? మరి ఉపాధి మేము చేసుకోవాలని 20,000 ఎవరు ఇస్తలేరు, 30,000 ఎవరు ఇస్తలేరు. మరి వీళ్ళు చదువుకుంటేనే వీళ్ళకు విత్ ఇన్ సెకండ్స్ లలో ఉపాధి ఏ విధంగా వస్తుంది? మరి ఫారెన్ వస్తుంది, వీళ్ళకు కోట్లు లక్షలు వస్తాయి వీళ్ళకు. అంటే ఒక వర్గానికి మాత్రం ఉపాధి ఆటోమేటిక్ వస్తుంది. మరి మా బిడ్డలకు ఉపాధి ఏ విధంగా రాదు? వాళ్ళు చదివిన చదువు మేము చదువుతున్నాం, మాకున్న సిలబసే వాళ్ళకు ఉంది. మరి మా బిడ్డలకు
మా బిడ్డలకు అనేటువంటిది ఎందుకు ఉపాధి లేదు, ఎందుకు ప్రైవేట్ లో లేదు, ఎందుకు ప్రైవేట్ సెక్టర్ లో మాకు లేదు, మరి వాళ్ళకు మాత్రమే ప్రైవేట్ సెక్టర్ ఇచ్చి వాళ్ళకే పెద్ద స్థాయి హోదాలు ఏ విధంగా చేపిస్తారన్న? ఓకే. అంటే ఇదంతా అగ్రవర్ణాల కుట్రనే కదా, ఓకే. మరి రేవంత్ రెడ్డి కుట్రనే కదా, మరి మా బిడ్డలు ఎందుకు లేదు? మరి ఎందుకు మా బిడ్డలు ఎందుకు ఇవాళ చదువుకొని కూడా పీజీ చేసి బీటెక్లు చేసి మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మరి బిఎడ్లు చేసి ఎందుకు ఇవాళ 30,000 సంపాదించలేకపోతున్నారు? ఎందుకు ఇవాళ గ్రామాలకే అంకితం అయిపోతున్నారు? ఎందుకు ఇవాళ రోడ్ దాటి బయటికి రాకపోతున్నారు? మగ్గిపోతున్నారు అన్న వాళ్ళకు ఉపాధి లేక. ఉపాధి లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఎటు చూసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నష్టపోతుంది నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు. వీళ్ళు తప్ప ఎవరు నష్టపోతున్నారు? ఉన్నోళ్ళేమో సంపాదించుకుంటూనే ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటిదాకా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఆస్తులు ఇప్పుడు ఎంత తెలుసా? లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళ ఆస్తులు. వాళ్ళ 10 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉంది. గతంలో ఉన్న ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసాలకు ఎట్లా మీరు చేతిలో పెడతామని చెప్పినాం. కాబట్టి రేవంత్ రెడ్డి మేము ఆదర్శం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది కదా, మరి మోసంలో నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి ఉన్నావు అని నేను చూపిస్తాను, వీడియో కూడా చూపిస్తాను నేను. ఇవాళ మోసం చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద దొంగ ఎవరు? రేవంత్ రెడ్డి కదా, పెద్ద దొంగ ఆయనే కదా. కాబట్టి మేము ఆయనకి ఇచ్చేస్తున్నాం. మరి నువ్వు ఎట్లా మమ్మల్ని బలిదేవతని నువ్వు ఎట్లయితే సోనియా గాంధీ అన్నావో వాళ్ళ బలిదేవతకు నీకు దేవత ఏ విధంగా అయింది? వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎట్లా? ఎన్నికల తర్వాత కూడా కాశీనాథ్ అనే వ్యక్తి ఉద్యమాన్ని కొనసాగిస్తాడు కదా? ఖచ్చితంగా కొనసాగిస్తామన్నా. ఇదే అన్న ఇది దొంగల రాజ్యం, అందరు దొంగలతో ఒకటి అయిపోయారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూస్తే దొంగలు ఉంటే మాతో ఉండాలి, లేకపోతే జైలు ఉండాలంటారు. జైలు ఉన్న దొంగలు కూడా వాళ్ళతో చేస్తే బయటకు తీసుకొస్తున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, జెండా ఏజెండా ఈ రెండు అవే కదా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల పక్షాన లేదు, దొంగల పక్షాన ఉంది. జైల్లో ఉన్న దొంగను బయటకు తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుండ్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అది. ఎవరెవరైతే దొంగలు ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళ పార్టీలో చేర్చుకొని, లేకపోతే వాళ్ళతో అనుబంధం పెంచుకొని ఈ రోజు ఈ దేశాన్ని వెళ్ళాలనుకుంటున్నారు. ఇది నేను చెప్పిన మాట, టీడీపీలో ఉన్నప్పుడు నేను చెప్పిన మాట కాదు. ఇప్పుడు దొంగలు ఎవరు, జైల్లో ఉన్నది ఎవరు, ఇవాళ అధికారంలో ఉన్నది ఎవరు, ఇప్పుడు ఏ పార్టీ ఉంది? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఎవరైనా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారా? మరి రేవంత్ రెడ్డి చెప్పగలుగుతారా? ఎందుకంటే దొంగలని గత 20 సంవత్సరాల క్రితమే చెప్పిండు. మరి ఇప్పుడు కూడా దొంగని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసు, రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఎందుకంటే దోచుకుంటున్నారని ఆయన కూడా తెలుసు. కానీ తెలియనట్టు మేము ప్రజాపాలన చేస్తున్నాం. జస్ట్ ఫస్ట్ స్టెప్ అంతే. ఫస్ట్ స్టెప్ ఆరంభం మాత్రం. ఆయన దించేంత వరకు మీరు తగ్గరు. ఆరంభం పోరాటం ఇప్పుడే మొదలైంది. యుద్ధం చేస్తాం. యుద్ధం ఏ విధంగా ఉండదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా భయపడే విధంగా ఉంటది. ఎందుకంటే ఏ విధంగా ఎందుకు ఈ నిరుద్యోగులతో పెట్టుకున్నాం మేము, ఎందుకు అనవసరంగా గెలుక్కున్నాం, ఎందుకు హామీలు ఇచ్చినామని ఎక్కి 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 ఏడ్చే విధంగా మా పోరాటం ఉంటుంది. మా అయితే ఏముంటుంది పోరాటంలో? మా అయితే ప్రాణాలు పోతాయి, కేసులు అయితే అంతకంటే ఎక్కువ ఏం కాదు ఈ పోరాటంలో. కానీ పోరాటం ఏ విధంగా ఉంటుంది? తెలంగాణ సాయుధ పోరాటం ఏ విధంగా జరిగిందో, తెలంగాణ యొక్క పోరాటం ఆంధ్రతో ఏ విధంగా జరిగిందో అంతకంటే దారుణంగా మా పోరాటం ఉంటది. ఈ 2.3 చూపిస్తాం మేము రేవంత్ రెడ్డికి. 2.3 ఏ విధంగా ఉంటుందో రేవంత్ రెడ్డి గారు చెప్తాడు. ఎందుకంటే ఈ పరిపాలన కంటే మాకు ఏ రాజకీయం వద్దని చెప్పి ఇంట్లో కూర్చునే విధంగా మేము చేస్తాం. మేము అన్న మీరు ఇంత సీరియస్ గా ఫైట్ చేస్తారు కదా, ఓయూ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జెన్యున్ గా కాశీనాథ్ ఫాలో అవుతున్నారా? అంటే వెనకాల కూడా బిహైండ్. ఎందుకంటే అన్న నేను పోరాటం చేస్తున్నప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు ఎప్పటికీ అండదండలుగా ఉంటారు అన్న. నేను ఎక్కడికి వెళ్ళినా సొంతంగా నా కోసం కష్టపడి వాళ్ళే సొంతంగా డబ్బులు పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దండయాత్ర చేస్తున్నారు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కూడా ఇవాళ నా పక్షాన ఉన్నది. నేను అక్కడ బిడ్డ కాబట్టి, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ పైన నేను చదువుకునే ఒక బిడ్డ కాబట్టి, అక్కడ పోరాటాలు చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీని ఆదర్శం తీసుకున్నాను కాబట్టి అక్కడ బిడ్డలు తెలుసు నేనేందో. అంటే కొంచెం వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు కదా, కొంచెం మందికి ఏమైనా నచ్చకుండా ఈయనేంటి పిచ్చి పిచ్చిగా ప్రచారం చేస్తున్నాడు అని ఈ భావనతో ఎవరైనా ఉన్నారా అనేది అన్న ఉండొచ్చు, అనుకోవచ్చు. దాని పెద్ద సమస్య కాదు. కాబట్టి మా సమస్యలు రీచ్ అవుతున్నాయా లేదా, మా సమస్యలు, మా కష్టాలు రేవంత్ మనకి యూనిటీ లేనట్టు కదా. అంటే నా వరకు వచ్చింది కాబట్టి నేను చెప్తా. ఆ విద్యార్థులు ఎవరు అనుకుంటలేరు అన్న. ఎందుకంటే వాళ్ళు కూడా అన్న నువ్వు వినూత కార్యక్రమాలు చేస్తున్నావు అన్న, నీతో పాటు మేము కూడా పాల్గొంటాం, మమ్మల్ని కూడా చెప్పన్న, మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే మీడియా సోదరులు కావచ్చు, మీరు కూడా కావచ్చు, మేము ఏమనుకున్నా పర్లేదన్నా, మీతో ఉంటే ఆ నిరుద్యోగులు అట్లా అనుకోకుంటే చాలు. ఖచ్చితంగా అనుకుంటలేరన్న. దీనిలో నిరుద్యోగుల నుంచి అన్న నాకు ఎక్కడెక్కడ ఫోన్ వస్తుంది సార్, కరీంనగర్ నుంచి ఫోన్ వస్తుంది, హన్మకొండ నుంచి వస్తుంది, భూపాలపల్లి నుంచి వస్తుంది, ములుగు నుంచి వస్తుంది, మహబూబ్ నగర్ నుంచి వస్తుంది. అన్న మీరు పోరాటం కొనసాగించండి, ఆ పోరాటంలో మాకు కూడా కొంచెం భాగం ఇవ్వండి, మేము కూడా కొట్లాడతామని చెప్తా ఉన్నాం. కాబట్టి మేము కూడా ఏమంటున్నాం అంటే ఇది పోరాటం నా ఒక్కరి పోరాటం కాదు, తెలంగాణ బిడ్డల పోరాటం. కాబట్టి ప్రతి ఒక్కరు పోరాటం చేయాల్సింది, ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సింది. ప్రశ్నిస్తే సంఖ్యలు వేస్తామంటే అది మూర్ఖతం అవుతుంది. ఏ విధంగా ప్రశ్నిస్తే సంఖ్యలు వేస్తారు మేము? అది అన్న అంటే ఫైనల్ గా నాకు అర్థమైన విషయం ఏంటంటే
మీరు అక్కడ గెలిచినా గెలవకపోయినా ఒక కీ రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. మరి పై చేయి ఎవరిది ఉండబోతున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో? పై చేయడైతే ఖచ్చితంగా నిరుద్యోగులతో ఉండబోతున్నాను. ఎందుకు నిరుద్యోగులు ఉండబోతుందంటే ఇవాళ నిరుద్యోగులు ఎవరు అంటే ఓడిపోవాలి, ఎమ్మెల్యే సీట్ ఎవరు అధిరోహిస్తున్నారు అన్న, అనేది నా క్వశ్చన్ అన్న. నిరుద్యోగులు ఆ. తలుచుకుంటే ఆ. ఎవరు జూబ్లీహిల్స్ లో గెలవాలి, ఓకే. ఎవరు ఓడిపోవాలి అనేటువంటి నిర్ణయించేది రేవంత్ రెడ్డి కాదు, మేము నిర్ణయిస్తాం. ఓకే. మా నిరుద్యోగులు నిర్ణయిస్తాం. అంటే రేవంత్ మా రెడ్డిని విద్యార్థులు- ఓడగొడతాం అంటే మేము BRS ఓడగొడతాం కాదన్న. గెలిపించబోతున్నారని మేము చెప్తున్నా. బీఆర్ఎస్ ని గెలిపిస్తాం. మేము బీఆర్ఎస్ ని గెలిపించాలి అంటలేమన్నా. ఆ. ఎందుకంటే మేము బీఆర్ఎస్ ని గెలిపించాలంటే బీఆర్ఎస్ ఒక మేనిఫెస్టో పెట్టుకొని తిరుగుతాం. మేము ఓకే. మేము గెలవాలని తిరుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్ అయితే బహిర్గతంగా చెప్తున్నాం. ఓకే. మమ్మల్ని సీరియల్ నంబర్ 37 కన్నా అవును. సీరియల్ నంబర్ 37 హార్మోనియం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించడం చెప్తున్నాం. మేము టీ షర్ట్లు కొట్టి తిరుగుతున్నాం అన్న. మా డిమాండ్లు మా మేనిఫెస్టో వేసుకుని తిరుగుతున్నాం. అదే ఎవరు గెలవబోతున్నారు మీ అంచనా? ఎవరు అంటే గెలవబోతున్నారు మీరు గ్రౌండ్ లో తిరుగుతున్నారు కదా, మీకు అంతా తెలిసి ఉంటది. అన్న. ఇప్పుడు మన రాజకీయం మనం అంటే అంచనా వేయలేం మనం. ఇప్పుడు నేను గెలవాలనుకుంటున్నా, నేనే గెలుస్తాను తిరుగుతున్నా. రేపటి నాడు ఎవరు ఎక్కువ డబ్బులు పంచితే, ఎవరు ఎక్కువ మత్యం పంచితే, ఎందుకంటే తెలంగాణ ఎక్కువ మంది డబ్బులకు అమ్ముడుపోవద్దు. ఎందుకంటే ఇప్పటిదాకా అమ్ముడుపోయింది చాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నించే తత్వం రావాలి. నా ప్రజలకు మా అయితే ఎంత అన్న, నిజంగానే డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోండి. ఎంత మీరు ఎంత డబ్బులకు అమ్ముడు పోవాలనుకుంటే 40 లక్షలకు మీ ఓటు నమ్ముకోండి. ఓకే. ఎవరు 40 లక్షలు ఇచ్చినా, బీఆర్ఎస్ ఇచ్చిన ఓటేయండి, బీజేపీ ఇచ్చిన ఓటేయండి, లేదా కాంగ్రెస్ ఇచ్చిన ఓటేయండి. ఎందుకంటే మీకు సంవత్సరానికి కనీసం ఇంత మిగులుతుంది కదా. మరి 500కో 2000కో 3000 ఓట్లు ఎందుకు? మరి రోజు మీకు 10 పైసలు కూడా పడదు. మరి 30 లక్షలు 40 లక్షలు అమ్ముకోండి. సంవత్సరానికి 2-3 లక్షలు వస్తాయి కదా, మీకు ఉపాధి దొరుకుతుంది, మీ జీవనాధారం ఉంటుంది. అమ్ముకుంటే పెద్ద ఎద్దున అమ్ముకోండి. కాబట్టి అమ్ముకోకండి. నేను ఎందుకు అంటున్నా అంటే అంత డబ్బులు వాళ్ళు కూడా ఇవ్వలేరు. ఓకే. ఎందుకంటే మోసం చేసే వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు, మోసగాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నాయకుడు మీ ఇంటికి ఎందుకు రాలేదు? ఓకే. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మీ ఇంటికి ఎందుకు రాలేదు? ఓకే. మరి ఈ 2.5 సంవత్సరాలు మీ ఇల్లు గుర్తుకు రాలేదా? మీ ముఖాలు గుర్తుకు రాలేదా? ఓకే. మీరు గుర్తుకు రాలేదా? మరి ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నారు? ఇప్పుడు మీ గడప దగ్గరకు వచ్చి అవ్వ ఎట్లున్నవే, తమ్ముడు ఎట్లున్నావు, అక్క ఎట్లున్నావు అని మీతో పాటు కూర్చొని భుజాల పైన చేసుకొని కన్నీళ్ళు వస్తుంటే ఇట్లా కన్నీళ్ళు తూడ్చుకొని ఇట్లా బువ్వ దింపియడం, వాళ్ళ కష్టాలు తెలుసుకొని కేవలం ఇది ఓట్ల కోసం మాత్రమేనా? ఓట్ల రాజకీయమేనా? అంటే ఎన్నికలు వస్తేనే మీకు ప్రజలు గుర్తుకొస్తారు. ప్రజల యొక్క బతుకున్నారా, చచ్చారా, వాళ్ళ సమస్యలు ఉన్నాయా, అప్పుడు మాత్రమే పథకాలు గుర్తుకొస్తాయి. మరి మిగతా సమయంలో ఎందుకు గుర్తుకురావు? మిగతా సమయంలో ఎందుకు జూబ్లీస్ గుర్తుకు రాలేదని అడుగుతున్నా. మరి ఇంతకు ముందు గుర్తుకు రావాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి, ఈవెన్ జూబ్లీస్ కూడా. కానీ ఆయన ఏమంటుండు, నా కుడి భుజం నవీన్ యాదవ్ గెలిపిస్తే అభివృద్ధి చేస్తా అంటుండు. ఒకవేళ ఆయన గెలిపించకుంటే అభివృద్ధి చేయడా, తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ భాగం కాదా అనేది ఒకటి. ఇప్పుడు నేను స్టేట్మెంట్ చూసిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించకపోతే సన్న బియ్యం రద్దు చేస్తాం, లేకపోతే 200 యూనిట్లు రద్దు చేస్తాం, డైరెక్ట్ గా బెదిరిస్తున్నాడు. డైరెక్ట్ గా బెదిరింపు కాల్తో వాళ్ళని భయభ్రాంతలో గురి చేసి ఓట్లు వేయాలా లేకపోతే మిమ్మల్ని చేయమంటున్నాడు. అంటే ముఖ్యమంత్రి ఓన్లీ జూబ్లీస్ కా, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి కదా నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు తండ్రి స్థానంలో ఉన్నావు. తెలంగాణ రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానంలో ఉంటే ఓడిపోయినా గెలిచిన ఈ పని చేస్తానని చెప్పుకోవాలి. కానీ ఇవాళ 40 మంది ఎమ్మెల్యేలని, 40 మంది మంత్రులని, ఇవాళ కాంగ్రెస్ గెలిచిన అందరినీ ఇవాళ జూబ్లీస్ పైన ఏం పని? అజారుద్దీన్ కూడా మంత్రి చేసిండు. ఎందుకు చేసినా? మరి ఇంతకు ముందు చేయొచ్చు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేసి? అదే ముస్లిం, అది ముస్లిం ఓట్ల కోసం కదా, భ్రమ. ముస్లిం ఓట్లు పడే ఆయనకు, ఎందుకంటే ముస్లిం కూడా అర్థమైపోయింది ఈయన మోసగాడని. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మోసం అని వాళ్ళ. అంటే ఈ ముస్లిం అందరికీ ఆయన ఎంఐఎం అధినేత రిప్రజెంట్ ఉంటాడు కదా, ఆయన కూడా నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నట్టు బహిరంగంగా చెప్పింది కదా. అప్పుడు ఈ ముస్లిం ఓట్లు చాలా వరకు ఉన్నాయట, 140,000 వరకు ఉన్నాయట. మరి అవి నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ కు పడే అవకాశం ఉందేమో అన్న. ఎంఐ పార్టీ సపోర్ట్ చేసినా, ఇంకా ఏ పార్టీ సపోర్ట్ చేసినా, ఎందుకంటే వీళ్ళు చెప్తే ఓట్లు వేసేటోళ్ళు ముస్లిం ఎవరు లేదు. అక్కడ ఎడ్యుకేట్ ఉంటారు అన్న, చదువుకున్న మేధావులు. అంటే అసలు చెప్తే మేము వింటాం అని ఒక భ్రమలు ఉంటారేమని కొంతమంది అన్న. మా అయితే 100, 200, 1000 ఓట్లు పడతాయేమో, అందరూ తీసుకెళ్లి వేస్తారని ఏ విధంగా వేస్తారు? వేయరు కదా. ఎందుకంటే అసదుద్దీన్ చెప్తే ఏమన్నా అక్కడ ఇదే నిజంగానే అసదుద్దీన్ చెప్తే గెలిచే నవీన్ యాదవ్ అనుకుంటే ఆయన పార్టీ నుంచి ఎందుకు ఎమ్మెల్యే పోటీ చేసి ఆయన ఎందుకు చేయాలి కదా? మరి ఆయన పార్టీ క్యాండిడేట్ ఎందుకంటే ఆయన గెలవడని ఆయన కూడా తెలుసు అన్న. అందుకోసం ఇట్లా ఈ విధంగా డ్రామా ఇవన్నీ రేవంత్ రెడ్డి, అసదుద్దీన్, ఎంఐ ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం మరి జూబ్లీస్ ప్రజలని ముంచడానికి కోసం వీళ్ళంతా ఒక ఒప్పందం చేసుకొని వాళ్ళని మోసం చేయడానికి వీళ్ళంతా కట్టుకట్టగా ప్లాన్ చేసి వాళ్ళ జూబ్లీస్ ని ముంచడానికి సిద్ధంగా ఉన్నారు, దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మా బిడ్డలు మోసపోతారన్న. ఎంత కష్టపడి ప్రచారం చేసినా కూడా లాస్ట్ 2 days లేదా లాస్ట్ నైట్ నోట్లు డిసైడ్ చేస్తుంది గెలుపు అంటారా? 100% అన్న. ఇవాళ ఓటు అంటే అక్కడ ప్రజలు అట్లా అంత డబ్బుకు దాసం అయ్యే అవకాశం అనిపిస్తుందా మీకు జూబ్లీస్ ప్రజలు? అంటే నేనేమంటున్నా అంటే డబ్బులో కనేటువంటిది
అమ్ముడు పోద్దని చెప్తున్నా. ఉమ్, కానీ నా యొక్క బిడ్డలు ఉమ్, సామాజిక స్పృహ తప్పిపోయి, ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళే ఉమ్, రాత్రికి రాత్రి డబ్బేస్తే ఉమ్, ఓట్లు వేసేస్తారా? ఉమ్, కాబట్టి నేనేమంటున్నా, ఉమ్. జూబ్లీస్ ప్రజలారా, ఆ, వాళ్ళ డబ్బులు ఇస్తే తీసుకోండి, ఉమ్, ఏది ఇచ్చినా తీసుకోండి, ఉమ్, కానీ ఆత్మ గౌరవం చంపుకొని ఉమ్, జూబ్లీస్ ఎన్నిక అనేటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ యొక్క భవిష్యత్తుని ఇవాళ గుర్తు చేస్తుంది. ఉమ్. నిజంగానే మీకు పథకాలు, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు, నిజంగానే మీరు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ఉమ్. జూబ్లీస్ ఓడిపోతేనే ఉమ్. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి కొంచెం సిగ్గు వస్తుందేమో, ఓకే. కొంచెం దిగి వస్తాడేమో. ఎందుకంటే భయం ఉంటది కదా, ఆ మాత్రం అన్న. అవును. ఒకవేళ గెలిచిండే అనుకో, ఉమ్. అహంకారం పెరిగిపోతుంది, పెరిగిపోతుంది. ఎవరిని పట్టించుకోడు. ఆ. ఎందుకంటే అంటే తెలంగాణ నీ రాష్ట్రం పథకాలు ఏది అమలు చేయకున్నా కూడా ఈ తీరులో నాకు మెజార్టీ ఇచ్చారంటే నేను ఇంకా అమలు చేయకున్నా కూడా పర్వాలేదు అనే స్థాయికి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా వెళ్ళిపోతాడు అన్న. ఉమ్, ఏ పథకాలు అమలు చేయలేడు, ఉమ్, చేసిన గ్యారంటీ కూడా లేదు. ఓకే. ఎందుకంటే ఆయన ఒకటే, ఎందుకంటే మాయ మాటలు చెప్తాడు. ఉమ్. మేము మొన్న చిలక జోసిని చెప్పించి, అవును, చిలక జోసి కూడా చెప్పిండు, అవును. రేవంత్ రెడ్డి మాయల ఫకీర్ల కంటే ఉమ్, చాలా మోసగాడని చిలకనే చెప్పింది, నేను కాదు. ఓకే. కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం అక్కడ జూబ్లీస్ లో గెలవదు, ఉమ్, కాంగ్రెస్ అనేటువంటిది అక్కడ గెలవదు జూబ్లీస్ లో. ఉమ్. ఆ చిలక జ్యోతిషం మేము చెప్తే అన్ని సత్యాలే పలికినాయి, ఓకే. మేము చెప్పిన మాటలుగా ఓకే. చిలకనే చెప్పింది. ఉమ్. ఆ చిలక కూడా రేవంత్ రెడ్డి పేరింటనే ఎగిరిపోతున్న చిలక అంతేనా? ఉంటలేదన్న. ఆ. మేము బలవంతంగా పట్టుకొని తీసుకొచ్చినాం, ఆ చిలక రేవంత్ రెడ్డి పేరు తీస్తేనే ఎగిరిపోతుంది ఆ చిలక. అంతేనా? మరి అంత చిలక కూడా అర్థమైపోయింది. ఓకే. పంచభూతాలు అంటారు చూడండి, అవునవును. పంచభూతాలు కూడా తెలుసు అక్కడ ఉమ్. ఏం జరుగుతుందో. నేచర్కి అర్థమైపోతుంది. నేచర్ కూడా ఆటోమేటిక్ ఓకే అర్థమైపోతుంది అన్న. అన్న, ఫైనల్ గా చెప్పండి అన్న, జూబ్లీహిల్స్ ఓటర్లను ఏ విధంగా రిక్వెస్ట్ చేసుకుంటారు? ఒకటి, మా ఆర్తెలుగు వేదికగా రిక్వెస్ట్ చేసుకోండి. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే తెలంగాణ నిరుద్యోగులందరికీ మీరేమైనా సందేశం ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారో అది చెప్పండి అన్న. జూబ్లీస్ ప్రజలకు నేను ఏం చెప్తున్నా, సందేశం ఏం ఇస్తున్నంటే, ఉమ్, ప్రజాపాలన నిజంగానే బ్రతికి ఉండాలంటే, ఉమ్, నిజంగానే ఆయన ఇచ్చిన హామీలు నెరవేరాలంటే, ఉమ్, జూబ్లీస్ ప్రజలారా, ఉమ్, మీకు ఉమ్, మీ సమస్యల కోసం ఉమ్, ప్రభుత్వం కావాలంటే ఉమ్. అక్కడ సీట్ ని ఒడగొట్టండి. ఓకే. ఒడగొడితేనే మీకు న్యాయం జరుగుతుంది. ఉమ్. ఒకవేళ మీరు కర్మ కాలి ఉమ్. గెలిపించారే అనుకోండి, ఉమ్. రేపు తెల్లారే ఉమ్. మీ ఇంటికి హైడ్రా వస్తుంది. ఓకే. ఎందుకంటే హైడ్రా పేరు అనేటువంటి వచ్చి వాళ్ళు ఇప్పటికే వందలాది గరీబ్ వేలాది వాళ్ళు కుటుంబాలు అన్నారు రోడ్డు మీదకి వచ్చి, చిన్న చిన్న బుడ్డ అవును. పోరాగాలన్నారు, అవును. ఏడ్చుకుంటున్నారు. పలక బలపం కూడా లేకుండా అవును. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోడ్డు మీదకి ఇచ్చింది. అవును. కన్నీళ్లు పెట్టుకుంటున్నా కానీ కనికారం కూడా లేకుండా హైడ్రాని రోడ్డు మీదకి ఇచ్చి ఎక్కడన్నా బతుకుపోండి అని చెప్తే, ఇక్కడ తెలంగాణ బిడ్డల యొక్క పరిస్థితి ఎక్కడ కట్టబట్టుబట్టుకుని నెట్టిపోతారన్న. చాలా కాబట్టి మేమేమంటున్నామంటే, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఉమ్, మిమ్మల్ని మేము బతికి ఉండాలంటే మా భవిష్యత్తు కూడా మీ చేతులు ఉన్నది. ఉమ్, కాబట్టి దయచేసి ఉమ్, మీరు మరొకసారి మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ఉమ్, గెలిపిస్తే ఉమ్. మా నిరుద్యోగుల సమాధి మీరే కట్టినట్టు అవుతారు, ఓకే. మా తెలంగాణ భవిష్యత్తుని మీరే అంధకారం తోసినట్టు అవుతారు, ఉమ్. మా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఉమ్. మీరే చంపినట్టు అవుతారు. ఉమ్. కాబట్టి జూబ్లీస్ అనేటువంటిది చైతన్యం గల గడ్డ అని నేను అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే జూబ్లీస్ అంటే ప్రపంచంలో తెలియనోడే లేడు. కాబట్టి జూబ్లీస్ లో అక్కడ ఉన్న ప్రజలకు నిజంగానే చైతన్యం ఉంది కాబట్టి వాళ్ళ చూసి మాత్రం ఎన్ని మోసాలు చేస్తారో తెలుసు కాబట్టి అంత తొందరగా ఓటేసి గెలిపించరు. కాబట్టి సరైన బుద్ధి చెప్తారు. సరైన బుద్ధి చెప్పడమే కాకుండా, ఎందుకంటే రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే, ఎవరైనా మీ ఇంటికి వస్తే కర్ర కాచు వాత పెట్టిన కదా, అదే విధంగా వాత పెడతారు. మరి ఎవరు చెప్పడానికి వీలుండదు, వాళ్ళ ఇంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పుకోడన్నా. ఆ విధంగా మా ప్రజలు అనేటువంటిది అక్కడ వాత పెడతారు. ఓకే. జూబ్లీహిల్స్ ప్రజల్ని ఓట్లను రిక్వెస్ట్ చేసుకోండి అన్న, మా ఆర్తెలుగు వేదిక కానీ మీకు అవకాశం ఇస్తే మీరు కాంగ్రెస్ ఓటు వేద్దన్నారే తప్ప హార్మోనియానికి ఓటు వేయండి అని ఎక్కడ చెప్పలేదన్న. లేదా ఖచ్చితంగా నేను చెప్తున్నా, జూబ్లీస్ ప్రజలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ములారా, ఎందుకంటే మాది సీరియల్ నంబర్ 37, హార్మోనియం గుర్తు, ఒక ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డ విద్యార్థిని నేను, చదువుకుంటున్నా నేను. ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన కష్టం వచ్చిందంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఆకర్షిత మోసపోయాను. కాబట్టి నాలాగా మీ కొడుకు మోసపోవద్దు, మీ కూతురు మోసపోవద్దు అంటే కూడా మిమ్మల్ని గెలిపించడానికి కోసం, మీ కోసం నిలబడ్డ ఈ బిడ్డని ఒక సాధారణమైన చాలా అంటే చాలా అంటే కనీసం మాకు చిన్న ఇల్లు మాత్రమే ఉంది. ఎందుకంటే నేను రాజకీయం చేయడానికి అధికారం కోసం కాదు, ఎందుకంటే మిమ్మల్ని గెలిపించడానికి కోసం వస్తున్నా, మీ పక్షాన్ని నిలబడుతున్నా. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఒక పెద్ద కొడుకుగా, ఒక తమ్ముడుగా నేను ఉంటా. కాబట్టి హార్మోనియం గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతో మీరు గెలిపించండి. మీ ఇంట్లో రేవంత్ రెడ్డి అన్ని మాటలకి పరిమితమైనవి, కానీ మాటల పరిమితం కాదు. తెల్లారి లేస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. ఏ సమస్య అని సరే అంత ఫోన్ చేసి నేను ఖచ్చితంగా అక్కడ వాలిపోతాను నేను. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒక చదువుకున్న మేధావి కాబట్టి నాకు కష్టాలు తెలుసు. ఎందుకంటే నా తల్లిదండ్రులకు ఆ కష్టం కూడా, పొద్దున లేస్తే మా అమ్మ పొద్దున లేస్తే 8 గంటలకు సర్ది కట్టుకొని పనికి వెళ్తుంది అన్న. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేస్తే 200 రూపాయలు వస్తుంది అన్న. ఆ 200 రూపాయలు కష్టపడి నాకు నెలకు ఒక 6,000, ఒక 4,000 పంపిస్తుంది. ఆ కష్టాన్ని నేను వృధా చేయలేను కదా. కాబట్టి
అమ్మల యొక్క బతుకు తెలుసు, నాన్న యొక్క బతుకు తెలుసు, తెలంగాణ ప్రజల యొక్క బతుకు తెలుసు. కాబట్టి మీరు ఎవరు కూడా మోసపోవద్దని జూబ్లీస్ ప్రజలు అడుగుతున్నా. ఏ విధంగా అంటే మోసం చేసే వాళ్ళు వస్తున్నారమ్మా, ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మోసం చేసే వాళ్ళ తప్పు కాదు, మీ తప్పు. ఎందుకంటే మీరు మోసపోతే ఆయన యొక్క మాటలతోటి ఆకర్షణ కాకుండా మీ ఏది సత్యం, ఏది నిజం, ఏది అబద్ధం అనేటువంటిది ఎవరు చదువుకున్న వాళ్ళు, మరి ఎవరు అన్నటువంటి రాజకీయం చేస్తున్నారు. ఒకసారి మా నిరుద్యోగులకు ఇండిపెండెంట్ కాసినాథ్, నేను ఓయి ఉస్మాన్ యూనివర్సిటీ, నా కాబట్టి సీరియల్ నెంబర్ 31 హార్మోని గుర్తుకొచ్చి ఓటేసి గెలిపించండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం సచ్చిన ఓటేయకండి, అవసరం నోటకేయండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. నిరుద్యోగుల తరపున మీ ఉద్యమం ఇదే విధంగా కొనసాగించాలి. ఒక జూబ్లీస్ ఉప ఎన్నిక మాత్రమే కాదు. ఆల్ ది బెస్ట్ అన్న. థింక్